హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి అండర్ గ్రాడ్యుయేట్ సిబిటి 2కి సంబంధించిన అఫీషియల్ మాక్ టెస్ట్ లింక్ అయితే వచ్చేసింది. సో కింద డిస్క్రిప్షన్లో కానీ మన టెలిగ్రామ్ గ్రూప్ నుంచి కానీ మీరు ఇందులోకి అయితే లాగిన్ అయిపోవచ్చు. సో ఆ లింక్ అన్నది క్లిక్ చేసి మీకు ఇట్లాంటి ఒక ఇంటర్ఫేస్ అన్నది వస్తుంది. అండ్ దాంతోపాటు మీకు సిటీ ఇంటిమేషన్ లెటర్కి సంబంధించిన అప్డేట్ కూడా ఉంది. సో దానికి సంబంధించిన లింక్ కూడా వచ్చింది. బట్ మనకేంటంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, చూడండి లింక్ అని ఇచ్చారు. బట్ ఇంకా అది యాక్టివేట్ అయితే అవ్వలేదన్నమాట. క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే వస్తుంది. సో యాజ్ ఆఫ్ నో ఇంకా యాక్టివేట్ అవ్వలేదు. మోస్ట్ ప్రాబబ్లీ ఈ రోజు నైట్ లోపు అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే రేపు. మ్యాక్సిమం అయితే ఈ రోజే యాక్టివేట్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంది, లేట్ నైట్. ఓకే, అండ్ ఖచ్చితంగా మీకు ఇక్కడ ఒక షాకింగ్ అప్డేట్ కూడా ఉంది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మాక్ టెస్ట్ అయితే అందరూ కూడా ఎవరైతే ఇప్పటిదాకా అసలు మార్క్స్ రాయలేదో ఖచ్చితంగా ఈ మాక్ టెస్ట్ అయితే రాయండి. అండ్ రాసిన వాళ్ళు కూడా ఒకసారి ఇంటర్ఫేస్ అయితే చూడండి. సో ఆల్మోస్ట్ సేమే ఉంటుంది, బట్ అయినా కూడా చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి ఉంది. సో ఇక్కడ మీకు మామూలుగా ఒరిజినల్ ఎగ్జామ్లో అయితే ఇక్కడ మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అంటే డేట్ ఆఫ్ బర్త్ అవి ఉంటాయి. మీరు ఇక్కడ ఇమేజ్ అనేది మీది వస్తుంది. అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకున్న తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేసుకుంటారు. సో ఇక్కడ ఓపెన్ అయినట్టు మీకు సెపరేట్ విండో లాగా అయితే ఓపెన్ అవ్వదు, అందులోనే వస్తుంది. అండ్ ఇక్కడ మీరు మీ లాంగ్వేజ్, ఈ ఇన్స్ట్రక్షన్ సంబంధించిన లాంగ్వేజ్ చూస్ చేసుకోవచ్చు. ఓకేనా, చూస్ చేసుకున్నాక ఇట్లా మొత్తం అయితే మారిపోయింది అనమాట. మనం ఇంగ్లీష్ చూస్ చేసుకున్నాం బట్టి ఇంగ్లీష్కి. సో టోటల్ టైము, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ అన్ని క్వశ్చన్స్కి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, అవన్నీ నెగిటివ్ మార్కింగ్, ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అలాగే క్లిక్ ఆన్ సేవ్ మీద నొక్కి మన ఆన్సర్ అయితే సేవ్ చేసుకోవాలి, అదైతే ఇచ్చారు. అండ్ లాంగ్వేజ్ విషయంలో కూడా క్వశ్చన్ పేపర్ అన్నది మీరు ఎగ్జామ్కి అప్లికేషన్ టైంలో ఏ లాంగ్వేజ్ అయితే ఇచ్చారో దానిలోనూ, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఈ రెండిట్లో మాత్రమే మీరు చూడగలుగుతారు. ఓకేనా, అండ్ అది ఎలా చేంజ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. అండ్ ఈ కలర్స్ మీకు తెలిసే ఉంటుంది కదా. ఈ కలర్ ఏంటంటే మనం ఇప్పటిదాకా ఆ క్వశ్చన్ అసలు విజిట్ చేయలేదు. రెడ్ కలర్ అంటే విజిట్ చేసాం కానీ ఆన్సర్ చేయలేదు. గ్రీన్ అంటే మనం ఆన్సర్ చేసాం, రైట్ అని కాదు, రాంగ్ అని కాదు, ఇది అసలు మనం ఆన్సరే పెట్టలేదు అని. గ్రీన్ అంటే మనం ఆన్సర్ పెట్టామని. ఓకే, సో ఫోర్త్ది ఇక్కడ మీకు ఈ పర్పుల్ కలర్ ఉంది కదా, ఇదేంటంటే నాట్ ఆన్సర్ ద క్వశ్చన్. మనం అంటే ఆన్సర్ చేయలేదు కానీ మార్క్ ఫర్ రివ్యూ, మళ్ళీ వచ్చి చూసుకోవడానికి రివ్యూ కోసం, మన కంఫర్ట్ కోసం పెట్టుకున్నట్టు. ఓకే, అది కింద ఇక్కడ ఉంటుంది, నేను చూపిస్తాను. అండ్ తర్వాత ఈ సింబల్ ఇదేంటి, మీరు క్వశ్చన్ని ఆన్సర్ చేసి మార్క్ ఫర్ రివ్యూ పెట్టినట్టు అనమాట. దీన్ని కన్సిడర్ చేస్తాము అంటే ఆ మార్క్ ఫర్ రివ్యూలో పెట్టిన దాన్ని కూడా కన్సిడర్ చేస్తారు వాళ్ళు, మీరు ఏది పెడితే అది. ఓకే, అండ్ క్లియర్ రెస్పాన్స్, మీరు పెట్టిన దాన్ని మార్చుకోవాలనుకుంటే కూడా మార్చుకోవచ్చు. క్వశ్చన్స్ ఓపెన్ చేశాక మీకు చూపిస్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ దీని మీద క్లిక్ చేయాలన్నమాట. దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్లోకి అయితే వెళ్తారు. సో పేపర్కి సంబంధించి ఎన్నెన్ని మార్క్స్ ఏంటి అవన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ మీరు కూడా ఒకసారి పాజ్ చేసి అయితే చదువుకోండి, ఎందుకంటే అఫీషియల్ పేపర్లో కూడా మీకు ఇవే ఉంటాయి అన్నమాట మ్యాక్సిమం. ఓకే, అండ్ తర్వాత ఇక్కడ ఎగ్జామ్ మీరు ఏ లాంగ్వేజ్లో రాయాలి అనుకుంటున్నారు, తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఐ హియర్ బై అక్నాలెడ్జ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఏంటంటే మీకు ఇచ్చిన కాంపోనెంట్స్, హార్డ్వేర్ అది కరెక్ట్గా ఉంది, మౌస్ బాగానే ఉంది, ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, వర్కింగ్ కండిషన్లో ఉన్నాయని మీరు అక్నాలెడ్జ్ చేసినట్టు. అప్పుడు మీరు ఐఎమ్ రెడీ టు బిగిన్ కొట్టి ఎగ్జామ్ అన్నది రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఏమైనా ఎగ్జామ్ సెంటర్లో ఇష్యూస్ ఉంటే ఆ టైంలోనే ఇన్విజిలేటర్తో చెప్పి మార్పించుకోండి. ఓకే, ఐఎమ్ రెడీ టు బిగిన్ క్లిక్ చేస్తే మీకు ఎగ్జామ్ అన్నది స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ లింక్ ఇంకా చాలా వెబ్సైట్స్లో అప్డేట్ అయితే అవ్వలేదు, కానీ ఇది ఆర్ఆర్బి ఎన్టీబీసీ అండర్ గ్రాడ్యుయేట్ సిబిటి 2కి సంబంధించిందే. సో ప్రాబ్లం లేదు. సో అండ్ ఇక్కడ క్వశ్చన్స్ కూడా మీకు ప్యాటర్న్ అంటే ఇలాగ వస్తుంది. ఇక్కడ మెయిన్ అబ్జర్వ్ చేయాల్సిన డిఫరెన్స్ ఏంటంటే, మీకు ఇక్కడ నేను డిఫరెన్స్ నోటీస్ చేయమంది ఇదే. ఇక్కడ మీకు సెక్షన్స్ ఇంతకుముందు కొన్ని ఎగ్జామ్స్కి ఏంటి మీకు రీజనింగ్ లేకపోతే మ్యాథ్స్ ఇట్లా విడివిడిగా ఇచ్చారు కదా, మళ్ళీ ఇక్కడ మనకి సెక్షన్ వైజ్ ఇవ్వలేదు, నార్మల్గా ఇచ్చేసారు అనమాట. ఓకే, సో సెక్షన్ వైజే వస్తాయి అని మాత్రం అనుకోద్దు. ఇదే మెయిన్ షాకింగ్ అప్డేట్. ఎందుకు అంటే సెక్షన్ వైజ్ రావడానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఒకే టైంలో మైండ్ సెట్, రీజనింగ్ క్వశ్చన్స్ అన్నీ ఒకే దగ్గర చేయడానికి, ఎక్కడెక్కడ అప్పుడప్పుడు వచ్చినప్పుడు మీరు స్విచ్ అవ్వడానికి మైండ్ సెట్ అన్నది చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు మార్క్స్ రాసేటప్పుడు ఇలాంటి మార్క్స్ కూడా రాయండి. ఎగ్జాక్ట్గా సెక్షన్ వైజ్ మాత్రమే ప్రిపేర్ అవ్వకుండా ఇట్లాంటిది కూడా ప్రిపేర్ అయితే షాకింగ్గా ఉండదు మీకు ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు. ఓకే, అండ్ ఇటు సైడ్ మీకు సేమ్ ఇలాగే ఆన్సర్డ్, నాట్ విజిటెడ్ ఇవన్నీ చూపిస్తుంటే ఇక్కడ మీకు మొత్తం ప్యాలెట్ అయితే చూపిస్తుంది. అంటే ఏ క్వశ్చన్స్ ఏమేమి ఆన్సర్ చేశారో లేదా అవన్నీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్వశ్చన్ పేపర్ అని ఉంది కదా, ఒకేసారి మీరు 2-3 క్వశ్చన్స్ కానీ ఎక్కువ క్వశ్చన్స్ని చూడాలనుకుంటే దాని మీద క్లిక్ చేస్తే
మీకు క్వశ్చన్స్ అన్నీ ఓపెన్ అవుతాయి, అక్కడే మీరు క్వశ్చన్స్ అయితే చూడొచ్చు అనమాట. ఓకే, సో అప్పుడు మీకు రాని క్వశ్చన్స్ వచ్చిన క్వశ్చన్స్ చూసుకుని డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయి కూడా పెట్టుకోవచ్చు మీరు. ఓకే, ఇది కూడా మంచి ఆప్షన్, మెయిన్గా లాస్ట్లో ఉపయోగించుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ టైమర్ అయితే ఉంటుంది, సో టైమర్ చూసుకుంటూ ఉండండి. అండ్ మెయిన్గా ప్రతి క్వశ్చన్ చూడండి కంపల్సరీ, ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ లాస్ట్లో ఈజీగా ఉండి మీరు అవి చూడలేదు అనుకోండి పెట్టలేరు కదా. సో ఈజీ క్వశ్చన్స్ మనం వదలకూడదు అంటే టఫ్ దగ్గర ఆగిపోకుండా మీకు రానివి ఫస్ట్ వదిలేసి వచ్చినవి చేసుకుంటూ చివరి వరకు వెళ్ళండి. అట్లీస్ట్ మీకు వచ్చినవన్నీ అన్నా మీరు పెట్టగలుగుతారు. ఓకే, సో అది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు సెక్షన్ వైజ్ రాలేదు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి, ఎగ్జామినేషన్లో ఎలా వస్తుంది ఏంటి, దీని మీద మీకు ఏమనిపిస్తుంది అన్నది కింద కామెంట్ చేయండి. దాంతోపాటు ఒకవేళ మీకు సిటీ ఇంటిమేషన్కి సంబంధించిన లింక్ అన్నది యాక్టివేట్ అయితే దాని మీద కూడా వీడియో కావాలంటే కూడా దాన్ని కూడా కింద కామెంట్ చేయండి. యాక్టివేట్ అయిన వెంటనే నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, అండ్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. సో మాక్ టెస్ట్, అఫీషియల్ మాక్ టెస్ట్ వచ్చిన విషయం చాలా మందికి ఇంకా తెలియకపోవచ్చు. ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో నేను మీకు ఈ ప్లేలిస్ట్ ఏదైతే ఎన్టీపీసీ స్పెషల్ ఇంతకుముందు మనం చేసుకున్నామో దానిలో మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇట్లా కొన్ని ఎక్స్ట్రాగా యాడ్ కూడా చేశాను. సో ఇవేంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మీద, ఎగ్జామ్లో ఖచ్చితంగా అడిగే టాపిక్స్ మీద స్పెషల్గా చేశాను అనమాట, ఫ్రీగా విత్ పీడిఎఫ్స్ కూడా మన యాప్లో ఫ్రీగా దొరుకుతాయి. సో కుదిరితే మీరు ఈ ప్లేలిస్ట్ని ఒకసారి రివైజ్ చేసుకుని చూడండి. అండ్ దాంతోపాటు మీకు కరెంట్ అఫైర్స్ ఎంత ఇంపార్టెంట్ అన్నది ఇప్పుడు గ్రూప్ డి ఎగ్జామ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా. సో ఏ లెవెల్లో అడుగుతున్నారు ఏంటి ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ నుంచి ది బెస్ట్ క్లాసెస్ అయితే మనం చేసామన్నమాట. చాలా తక్కువ టైం, 1.5 అవర్లో మీకు 1 మంత్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ దానికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మన యాప్లో ఉంటాయి కాబట్టి ఫ్రీగా రివిజన్ కూడా చేసుకోవచ్చు. సో ఈ రెండు నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. కొత్త వాళ్ళు అయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఎందుకంటే మనం ఇదే విధంగా అప్డేట్స్ ఏమైనా ఉంటే అప్డేట్స్ చేస్తూ ఉంటాం. అలాగే క్లాసెస్, మీకు ఉపయోగపడే క్లాసెస్, అలాగే గైడెన్స్ వీడియోస్ ఇవన్నీ చేస్తూ ఉంటాం అనమాట. సో వన్ స్టాప్ సొల్యూషన్ రైల్వేకి కానీ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మన ఛానల్ నుంచి బెస్ట్ కంటెంట్ అయితే వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. అలాగే మీరు ఏమైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే మీకు ది బెస్ట్ క్లాసెస్ అయితే ప్రతి సబ్జెక్ట్ నుంచి మనం క్లాసెస్ అయితే చేస్తున్నాం. అలాగే ఫుల్ కోర్సెస్ కూడా ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్కి. మీకు గ్రూప్ డి కానీ ఏఎల్పి కానీ ఇలాగ టెక్నీషియన్ కానీ అన్నింటికి సంబంధించిన క్లాసెస్ అయితే ఉంటాయి. అండ్ ఇండివిజువల్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్ అన్నీ దొరుకుతాయి. అలాగే ఫ్రీ కంటెంట్, ఫ్రీ కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఫ్రీ ఎన్టీపీసీ స్పెషల్ కావచ్చు, గ్రూప్ డి స్పెషల్, ఫిట్టర్ సంబంధించిన ట్రేడ్ కావచ్చు, ఇవి కూడా ఉంటాయి. సో ఒకసారి చెక్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్. సో డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఫ్రీ కంటెంట్ యూజ్ అవుతుంది. దాంతోపాటు క్లాసెస్ చాలా నామినల్ ప్రైస్లో, కూపన్ కోడ్ SARA అని కనుక పడితే ఆల్రెడీ తక్కువ ప్రైస్ ఉంది, ఇంకా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది ప్రతి కోర్సు మీద. అండ్ ఇందులో క్లాసెస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ మల్టిపుల్ జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు. నా గురించి మాట్లాడితే ఎల్పి టెక్నీషియన్, అలాగే ఎన్టీపీసీ క్లియర్ చేశాను. సో ఆ లెవెల్ కంటెంట్ మీకు అక్కడ దొరుకుతుంది. డెమోస్ చూడండి, నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను, తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది. అలాగే ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు వెంటనే తెలుసుకోవాలి అనుకుంటే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. దానిలో జాయిన్ అయితే ఏమైనా అప్డేట్ వచ్చిన వెంటనే అక్కడ నేను మీకు షేర్ చేస్తాను. అండ్ పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, శరణ్ తేజస్. అక్కడ మించి మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో నేను ఇప్పుడు ఫైనల్గా ఈ ఎన్టీపీసీ స్పెషల్ సిరీస్ అలాగే కరెంట్ అఫైర్స్ రెండు ఇస్తాను. ఈ లాస్ట్ చాలా తక్కువ డేస్ ఉన్నాయి కదా, ఒక 10 days అలా ఉన్నాయి. సో ఇవి ది బెస్ట్, ఉపయోగించుకోండి. ఓకే, సో మీకు ఏదైనా వీడియో టాపిక్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి, దాని మీద కూడా వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.